ఇవాళ ఉత్తర పాల్గొనే నక్షత్రం అంటే ఉత్తర నక్షత్రం. ఉత్తర నక్షత్రంలో ఉన్న జాతక ఫలితాల గురించి పూర్తిగా చెప్పుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి. చివరి వరకు చూస్తేనే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది మీకే అర్థమవుతుంది. ఉత్తర నక్షత్రం నామాక్షరాలు టే, టో, పా, పి. గణము మనుష్య గణము. జంతువు గోవు. నక్షత్రాధిపతి ఆర్యముడు అనే సూర్యుడు. రాశి సింహం, స్థిర రాశి. రాశి అధిపతి రవి. నైసర్గిక పాపి పురుష గ్రహం, ఎరుపు రంగు వాడు, క్షత్రియ జాతి. ఇక్కడ సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం సింహరాశికి వర్తిస్తాయి. ఇక్కడ ఉత్తర నక్షత్రం సింహరాశిగా చెప్పబడినప్పటికీ ఈ నక్షత్రం యొక్క మొదటి పాదం మాత్రమే సింహరాశికి చెందుతుంది. మిగిలిన 2, 3, 4 పాదములు కన్యా రాశికి చెందినవి. కాబట్టి ఉత్తర మొదటి పాదం వారి ఫలితాలకు మిగిలిన 3 పాదముల వారి ఫలితాలకు వ్యత్యాసం ఉంటుందని గ్రహించాలి. ముందుగా సింహరాశికి చెందిన మొదటి పాదం వారి ఫలితాలు చూద్దాం. ఈ జాతకులంతా విద్యార్థులని చెప్పలేం. వీరు మంచి రంగు రూపంతో ఆరోగ్యంగా బాగుంటారు, కానీ కొంచెం భయ స్వభావం. ధైర్య సాహసాలు తక్కువ. వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ పనికి 1కి 10 సార్లు ఆలోచించి గాని చేయరు. అలా తీసుకునే నిర్ణయాలు కొన్ని అంచనా తప్పిపోతుంటాయి. అలాగని ఎవరిని సలహాలు వీరికి నచ్చవు. స్త్రీల మాటలు అస్సలు వినరు. సొంత నిర్ణయాలకే ప్రాధాన్యతనిస్తారు. వీరికి ఓర్మి ఎక్కువ. అధికంగా ఇతరులకే ఉపయోగపడుతుంటారు. వీరికి సలహాలు ఇతరులకు లభిస్తాయి. వీరికి మట్టికి ఉపయోగపడవు. తన గురించి గొప్పగా చెప్పుకోవటం వీరికి అలవాటు. మనసులో ఏమున్నా పైకి చెప్పుకోనిదే అస్సలు ఉండలేరు. మనసులో ఏ విషయం దాగదు. పరోపకారం చేస్తారు. వీరు అందరినీ సులువుగా నమ్ముతారు. నమ్మి మోసపోతుంటారు. పైగా అధికారులు ఉన్నతమైన వారి పట్ల విశేష గౌరవంతో అవసరానికి మించి భయభక్తులు ప్రదర్శిస్తుంటారు. వీరికి వ్యసనాలు ఉండవని చెప్పలేం. నక్షత్రాధిపతి రాశి అధిపతి కూడా సూర్యుడై ఉన్నాడు. నైసర్గిక పాపి, అపమార్గం పట్టిస్తాడు. నీచ సాంగత్యం వ్యసనాలు ఉంటాయి. స్త్రీ మూలకమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇక్కడ సూర్యుడు నైసర్గిక పాపి అంటే సూర్యుడు పాపి అని అర్థం కాదు. వారి కర్మల వల్ల ఆ రాశిలో పుడతారు కాబట్టి వారిని అలాగ నిర్దేశించాలి కాబట్టి ఆయన అలా నిర్దేశిస్తారు. కానీ మనసు పట్ల ఉన్న చంచలనం మనల్ని దారి నడిపిస్తూ ఉంటుంది కదా. ఆ చంచలమైన వ్యక్తిత్వంతో మనం దారి తప్పకుండా ఉంటే ఏమీ కాదు, ఆనందం మీ సొంతమే. వీరు ఉద్యోగంలోనే బాగా రాణిస్తారు. పైగా అధికారులు మెప్పు పొందుతారు. వీరికి వ్యాపారం అంతంత మాత్రమే. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తారు. వ్యసనాలకు ఖర్చు పెడతారు. అప్పులు చేయడం తీర్చడం జరుగుతుంటుంది. అనుమానాల వల్ల ఎవరిని నమ్మరు. ఈ కారణంగా వీరికి బంధువర్గం, స్నేహితుల సహకారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఎంత భయస్థులో అంతకంత దయభక్తి కూడా ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందిన 2, 3, 4 పాదాల వారి ఫలితాలు ఇప్పుడు చూద్దాం. కన్య ద్విస్వభావ రాశి. ఒక చోట నిలకడగా ఉండదు. అధిపతి బుధుడు. వీరు కాస్త రంగు తక్కువగాను మొరటుగాను కనిపించవచ్చు. మనసు మంచిదే, చక్కని ఆరోగ్యం ఉంటుంది. దేనికి చెల్లించని స్వభావం. భయం అంటే అస్సలు తెలియదు. గుడ్డిగా తలదించి చేసేయటం వీరి స్వభావం. ఇంకా చెప్పాలంటే మొండి స్వభావం. అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. స్థిరమైన అభిప్రాయాలు ఉండవు. దైవభక్తి ఉంటుంది. యాత్రలు, దైవదర్శనాలు చేస్తారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పరులు. రూపాయి జారనివ్వరు. అలాగే పిసినారితనం, లోబి లక్షణాలు ఉంటాయి. ఎదుటి వారిని ఉపయోగించుకోవటమే గాని ఎవరికి ఉపయోగపడరు. మాటలో చూపించే అభిమానం చేతల్లో ఉండదు. అందరితో మంచిగా ఉంటారు. కలుపుగోలుతనం ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. బంధువర్గ సహకారం కూడా తక్కువే. వీరికి వ్యసనాలు చాలా తక్కువ. వాటి కోసం ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబం, భార్య, పిల్లల పట్ల శ్రద్ధ ఎక్కువ. వీరిది చంచల స్వభావం అయినా అదుపులో ఉంచుకుంటారు. గోడ మీద పిల్లి వాటం లాంటిది వీళ్ళ స్వభావం. అన్ని విధాల వీరు వ్యాపారంలో బాగా రాణిస్తారు. స్థిరచరాస్తులు సంపాదించుకుంటారు. ఇందాక చూసారా, ఫస్ట్ పాదం సింహరాశిలో వ్యాపారం అంతంత మాత్రమే, ఉద్యోగం మట్టికి సక్సెస్ఫుల్. ఇందులో ఉద్యోగం మట్టికి అంతంత మాత్రమే, వ్యాపారం మట్టికి సక్సెస్ఫుల్. ఇది 2, 3, 4 పాదాలకి ఒకటో పాదానికి ఉన్న వ్యత్యాసం. పిత్రాజితాన్ని వృద్ధి చేస్తారు. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకు ధనాదాయానికి లోటు ఉండదు. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఒడిదుడుకులు వస్తున్నాయనంటే వాళ్ళు చేసుకున్న కర్మల వల్లే, వారు చేసిన పనుల వల్లే. వీరికి 22 సంవత్సరాల లోపు విద్యా ప్రాప్తి, 30 సంవత్సరాల లోపు వివాహం, ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడటం జరుగుతుంది. 31 నుంచి 37 సంవత్సరాల మధ్య ధనాదాయం ఒక మోస్తారుగా ఉంటుంది. 38 సంవత్సరాల నుంచి వీరికి బాగుంటుంది. 38 నుంచి 48 సంవత్సరాల మధ్య కాలంలో అనుకూలంగా ఉండి భూగృహ వస్తు వాహన లాభం, స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు.
50 సంవత్సరాల నుంచి 73 సంవత్సరాల మధ్య కాలంలో పేరు ప్రతిష్టలు గౌరవాధికారములు సంపాదించుకోగలరు. వీరికి చంద్ర కుజ గురు రాహు దశలు బాగా యోగిస్తాయి. ఇందు మొదటి పాదంలో మారకుడు శని. శని యొక్క బుధ శుక్ర అంతర్దశలందు అనారోగ్యం, శరీర పీడ. 2, 3, 4 పాదములకు బుధ దశలో మారకం ఉంటుంది. మధ్యాయుష్కులైతే గురు దశలో బుధ శుక్రు రాహు దశలు చికాకులు మారకం ఉంటుంది. మధ్యాయుష్కులు కాకపోవటం, అవ్వటం, చిరాయుష్కులు అవ్వటం వారి కర్మల వల్ల, వారు చేసుకున్న పనుల వల్ల, వారి పూర్వపు కర్మల వల్ల, సంచిత పాప కర్మల వల్ల నిర్దేశించి ఉంటుంది. ఉత్తర శాంతి నక్షత్రం. 1-4 పాదాలు శిశు జననం. పగలు తండ్రికి, రాత్రి తల్లికి దోషం. రజస్వలకు మంచిదే. అమ్మాయి పెద్ద మనిషి అయితే మంచిదే. వృత్తికి దోషం ఉంది. వీరికి ఆది సోమవారాలు అదృష్టప్రదం. ఇంట్లో ఎవరైనా పెద్దవారు చనిపోతే మట్టికి దోషం ఉంది. దోష పరిహారార్థం చేయించుకోవాలి. ఆదివారాలు సోమవారాలు అదృష్టప్రదం. వీరికి కలిసి వచ్చే దేవుడు సూర్యుడు, శివ భగవానుడు. ఓం నమో సూర్యదేవాయ నమో నమః. ఓం నమ శివాయ శివాయ నమో. సోమవారం శివలింగార్చన వీరికి చాలా చాలా శ్రేయస్కరం. వీలైతే సోమవారం, ఆదివారం నాన్ వెజ్ తింటాం మానేయండి. ముఖ్యంగా ఆదివారం నాడు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు రోజు. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు ఎవ్వరూ కూడా. పూర్వం ఎప్పటి నుంచో ఆదివారం హాలిడే దినంగా ప్రకటించారు బ్రిటిష్ వారు. అప్పటి నుంచి నాన్ వెజ్ తింటాం మొదలెట్టారు మనోళ్ళు. సో నాన్ వెజ్ తినడం చాలా 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 తప్పు. ఆదివారం నాడు వారంలో ఏ రోజైనా తినవచ్చు, కానీ ఆదివారం మట్టికి తినని రోజు. కానీ అదే రోజు భ్రష్టు పట్టించాలని చెప్పి ఆదివారం తినాలని చెప్పి హాలిడే దినంగా ప్రకటించి మరీ తినిపించారు మన చేత. ఇంకా సోమవారం నాడు కూడా ఈ నక్షత్రం వారు తినకపోవటమే మంచిది. నన్ను అడిగితే సోమవారం నాడు, ఆదివారం నాడు కాదు. నాన్ వెజ్ ని సాధ్యమైనంత దూరంగా పెడితేనే చాలా మంచిది. ఎందుకంటే నాన్ వెజ్ ద్వారా మనకి బద్ధకం పెరుగుతుంది, కానీ దాని వల్ల ఉపయోగం ఉండదు. మంచి కూరగాయలు, ఆకుకూరలు, పౌష్టికాహారం మన ఒంటికి. ఒక రోజు మీద మొత్తంలో ఒక్కసారైనా ఓం నమో సూర్యదేవాయ నమో నమః, ఓం నమ శివాయ అని వీరి అనుచుకుంటే చాలు. వీరి జీవితం భాగ్యదశగా నడుస్తుంది. వీరు ఉంగరంలో ధరించవలసిన జాతి కెంపు. వీరి అదృష్ట సంఖ్య 1 అంటే సూర్య భగవానుడి సంఖ్య. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతి, హర హర మహాదేవ్. ఓం నమో సూర్యనారాయణే నమో నమః. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమో సూర్యదేవాయ నమో నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చింది, నచ్చకపోయింది ఏదైతే ఉందో అది నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తా. కామెంట్లో నన్ను అడగొచ్చు. మెంబర్షిప్ తీసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ.